అమావాస్య అత్యంత పవిత్రమైన తిథి. అమావాస్య పూజలు ఎలా చేయాలి? అమావాస్య చాలా విశేషం. ఇంటికి దిష్టి తీయండి, పిల్లలకు దిష్టి తీయండి. ఈ అమావాస్య లక్ష్మీ పూజకు విశేషం. అమావాస్య నాయకి అయిన జగన్మాత ఆ రోజు కామేశ్వరి స్వరూపంగా కామేశ్వరునితో ఏకాంతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కనుక అమావాస్య పూజ త్వరగా అనుగ్రహిస్తుంది, మంత్రం సిద్ధిస్తుంది. లలిత, లక్ష్మి, కాళీ, భైరవ ఉపాసకులు సంధ్యాకాలం విశేష పూజ చేయాలి. దీపలక్ష్మి పూజ చేయాలి. అఖండ దీపాన్ని ప్రారంభించడం మంచి సమయం. అమావాస్య రోజు ముఖ్యంగా లక్ష్మీదేవిని, భైరవుడిని, కాళీమాతను, దుర్గాదేవిని విశేషంగా పూజించే రోజు. అలాగే పరిహార మంత్రాలు జపం చేస్తున్న వాళ్ళు ఉద్దిగారెలు, బెల్లం పానకం నైవేద్యం పెట్టి అధికంగా అమావాస్య రోజు జపం చేసి విశేషంగా జపం చేస్తున్న దేవతను పూజించాలి. అది ఏ ఉపాసన దేవత అయినా అవే నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని ఒక 2 వడలైనా కుక్కకు పెట్టాలి. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించాలి అనుకునేవారు మీరు కమలాత్మిక హైమావతి సంపుటీకరణ అష్టోత్తరంతో అర్చన చేసి, కమలాత్మిక స్తోత్రం చేసి, కమలాత్మిక ఖడ్గమాల చదివి మీ శక్తి కొద్దీ నైవేద్యం సమర్పించి మీ గృహస్థులు కాని వారికి ఎవరికైనా కాస్త ప్రసాదాన్ని పంచి తర్వాత ఆ అర్చన కుంకుమ ఇంటిల్లిపాది ధరించాలి. ధనం ఇంట్లో నిలుస్తుంది. రావాల్సిన ధనంకి ఆటంకాలు పోతాయి. వృత్తిలో, వ్యాపారంలో అధిక లాభాలు. కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి విఘ్నాలు తొలగుతాయి. భార్య స్తోత్రం చదువుతూ భర్త కుంకుమ పూజ చేస్తే ఆ కుటుంబంలో నిత్యావసరాలకు లోటు ఉండదు. అమావాస్య రోజు భైరవ ఉపాసన చాలా విశేషం. కుటుంబ కలహాలు, ఆస్తి గొడవలు, శత్రుబాధలు, అనుమానాలు, మీకు వృత్తి వ్యాపారాలకు ఉన్న నరదిష్టి మొత్తం అమావాస్య రోజు చేసే భైరవుడు ఆరాధన ద్వారా తొలగిపోతుంది. ముఖ్యంగా సాయంత్రం చేయాలి. సాంబ్రాణి పైన తెల్ల ఆవాలు వేసి భైరవుడిని స్మరిస్తూ ఇల్లంతా ధూపం వేయాలి. తర్వాత సాంబ్రాణి పైన బిర్యానీ ఆకులు వేసి మీ భర్త, పిల్లలకు ఆ సాంబ్రాణి వేయాలి. తరచుగా కింద పడడం, దెబ్బలు, దిష్టి దోషాలు పోతాయి. భైరవుడిని తీపి పదార్థంలో లడ్డు అంటే ఇష్టం. అది పెట్టగలిగితే ఆ రోజు నైవేద్యంగా పెట్టి కుక్కకు ఆహారంగా వేయండి. శత్రు బాధలు, మిమ్మల్ని భయపెడుతున్న బాధలు తొలగిపోతాయి. కాళీమాతకు విశేషమైన రోజు ఆ తల్లికి అరటిపండ్లు నైవేద్యం పెట్టి స్తోత్రం చేసి హారతి ఇవ్వాలి. వయసైన పెద్ద ముత్తైదువులకు ఆ అరటిపండు తాంబూలం ఇవ్వాలి. ఆమె స్వయంగా స్వీకరిస్తుంది. దుర్గామాతను విశేషంగా పూజించాల్సిన రోజు. ఎప్పుడు లోకాలను రక్షిస్తూ కాపాడుతూ ఉండే రూపం దుర్గా రూపం. విశేషం ఏంటంటే ఆ శివుడికి కూడా కష్టం వచ్చినప్పుడు దాల్చే రూపం. అంత శక్తి రూపం దుర్గా రూపం. ఆరాధ్య దైవం. ఆ రోజు పసుపు నీళ్ళతో అభిషేకం చేయాలి. వేపమండలు అలంకారం చేయాలి. అంబలి అనగా అన్నంలో రాగిపిండి కలిపి ఉడికించి చల్లార్చి మజ్జిగ కలపడం. నైవేద్యం పెట్టి దుర్గా స్తోత్రాలు, అష్టోత్తరం, మహిషాసురమర్దిని స్తోత్రం, ఇలా ఎన్ని స్తోత్రాలతో అయినా పూజ, కుంకుమార్చన చేసి హారతి ఇచ్చి ఆ నైవేద్యం పంచుకొని తాగాలి. అన్ని రకాల ఆపదలను తొలగిస్తుంది. కుటుంబానికి రక్షణ కవచంలా కాపాడుతుంది. ముఖ్యంగా మిరియాల పొడి కలిపిన గారెలు చేసి నైవేద్యం పెట్టాలి. మీకు పూజ తర్వాత భావం తగ్గుతుంది. తర్వాత అన్నీ బాగానే ఉంది, అన్నీ చేయాలనిపిస్తుంది కదా. అన్నీ చేసినా గంట సమయం కన్నా పట్టదు. మీ దగ్గర బుక్స్ ఉంటే చూసి చేయండి. సాంబ్రాణి పైన తెల్ల ఆవాలు, ధూపం అందరూ ఇంట్లో వేసుకోవచ్చు. పూజ చేయకపోయినా ఇవన్నీ సాయంత్రం చేసినా మంచిదే. పూజలు, ఉపవాసం అవసరం లేదు.